భద్రాచలం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ప్రత్యేక గ్రామ సభ పంచాయతీ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, వార్డ్ నెంబర్లు, ఆయా శాఖలు చెందిన అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మేము తెలియజేసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్షాకాలంలో భాగంగా మీరు మీ ఇంటి వద్ద ఒక మొక్కను నాటగలరు. వేరే సీజన్లో అయితే వాటర్ పోసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడైతే వర్షాకాలం ఒకసారి మొక్క నాటమంటే తిరిగి వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ మొక్క త్వరగా నాటుకొని ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కలు నాటడం వల్ల మనకి ఈ యొక్క వాతావరణం చల్లబడి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా మొక్కలు నాటవలసి కోరుతున్నాము. అలాగే ఏదైనా మొక్కలు అవసరం ఉన్నట్లయితే మా యొక్క ఆఫీస్కి వచ్చినట్లయితే మొక్కలు మేము అందిస్తామని చెప్తున్నాము. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మనం ఈరోజు 8వ తారీఖు, ఈరోజు మూగశిర ప్రారంభమైంది. కానీ మనకి వర్షాలు లేవు. ఇంకా యాక్చువల్గా మనకి జూన్లో మనకి 200 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఇప్పటి వరకు చాలా తక్కువగా నమోదైంది. అంటే మన జిల్లా వ్యాప్తంగా ఒక 10 మిల్లీమీటర్లే నమోదైంది. వాతావరణ శాఖ ఏమి హెచ్చరిస్తుందంటే ఈ సంవత్సరం మనకి ఎల్నినో ఎఫెక్టు ప్రభావం ఉంటుందని తెలియజేస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షాలు ఎక్కువగా పడవచ్చు, లేకపోతే తక్కువగా పడవచ్చు. కాబట్టి ఇక్కడికి మనం చాలా మంది కూడా మన ఈ గ్రామ సభలో ప్రజానికము పార్టిసిపేట్స్ అవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మన భద్రాచలం మండలంలో ఉన్నటువంటి 10 ప్రాథమిక పాఠశాలలు, 3 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీ ఉంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆశ్రమ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా మామూలుగా బీసీ హాస్టల్స్కి సంబంధించి కానివ్వండి, ఎస్సీ హాస్టల్కి సంబంధించి కానివ్వండి చాలా ఉన్నాయి. కాబట్టి మీ పరిసర ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలలకి మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేటట్టుగా మీరందరూ కూడా కంకణబద్ధులు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్ని మీరు కలవాలండి. ఎందుకంటే ఇది మ్యాపింగ్ అని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ డబల్ ఓటర్స్ కానీ చనిపోయిన కానీ మొత్తం ఈ వెరిఫికేషన్ కోసం పెట్టినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ అండి ఇది. మీరు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్కి మీ ఓట్లు కనుక వెరిఫికేషన్ చేయించుకుంటే ఓటు ఒక్కటి కూడా పోకుండా మంచిగా ఉంటుంది. మీరు అందరు కూడా వాళ్ళని ఓట్లు వచ్చిన వాళ్ళు అవుతారు. మీరు కూడా అందరు సహకరించి బిఎల్ఓకి మీరు ఇన్ఫామ్ చేసి అయినాయని తెలుసుకోవడం, బిఎల్ఓకి కాని వాటిని ఉంటే వాళ్ళకి సమాచారం అందించడం చేయగలరని కోరుచున్నానండి. ఐకేపీ నుంచి మనకి మొత్తం 820 సంఘాలు ఉన్నాయి. 820 సంఘాల్లో ప్రతి కాలనీలో ఒక గ్రామ సంఘం అనేది ఉంది. మనకి 34 గ్రామ సంఘాలు ఉన్నాయి. మనకి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఉంది. ఇవి ఎప్పుడైతే మొక్కలు వస్తాయో ఇందాక మనకి ఈజీఎస్ ఏబిఓ గారు చెప్పినట్లు మనకి వచ్చినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన రోజున చెప్తే మా మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి ఒక 5 మొక్కలు మేము పంచడం జరుగుతుంది. అలాగే అదే కాకుండా ఇప్పుడు బడిబాట గురించి కూడా మేడం చెప్పారు. మా గ్రామ సంఘం మీటింగ్లు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 15 తారీఖుల్లో జరిగే మీటింగ్లకి అక్కడ లోకల్లో ఉన్నటువంటి టీచర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అటెండ్ అయితే బాగుంటుంది. మొన్న కూడా ఒక మీటింగ్కి మా గ్రామ సంఘాల నుంచి ప్రతినిధులు వాళ్ళందరూ అటెండ్ అయ్యారు ఈ బడిబాట కార్యక్రమం గురించే. సో మాకు మహిళా సంఘాల ద్వారా ఏ కార్యక్రమం ఉన్నా కానీ మాకు రోజు ముందుగా చెప్తే మేము ప్రతి ఈవెంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో కూడా మేము మా చేయూతని ఇస్తామని చెప్పేసి మన అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాం. నమస్తే. ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇక్కడ గ్రామ సభ 99 రోజుల పాలన మీద గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ గ్రామ సభ అంతా ఓకే, కానీ ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమానికి అయితే ఫండ్స్ ఏమి కేటాయించట్లేదు. దీన్ని కూడా మనం తీర్మానం చేసి దీనికి ఫండ్స్ కేటాయించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మన ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో గ్రామ సభ కానీ ఇదంతా కూడా ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. కానీ అధికారులు ఎవరు ఎక్కువ మంది ఇక్కడ రావడం లేదు. మా ఈఓ గారు అయితే అందరికీ మన సమాచారం ఇస్తున్నారు, కానీ
వాళ్ళు రావట్లేదు. ఎక్సైజ్ శాఖ రావట్లేదని గత మేము 5-6 సమావేశాల నుంచి చెప్తా ఉన్నాం. ఎక్సైజ్ శాఖ వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే గ్రామ సభ అంటే నిర్లక్ష్యమా? అందులో గతంలో మీకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రధానంగా ఫారెస్ట్ ఆఫీస్ కానుకున్నటువంటి కొబ్బరి బోండాల కొట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఉదయం తాగిన తర్వాత 2 ముక్కలు చేసి పడేయమంటాం. వాళ్ళు 2 ముక్కలు చేయట్లేదు. బోండా లాగి ఉంచుతారు, అక్కడ పడేస్తారు. అక్కడ వచ్చి నీళ్ళు ఉండి డెంగ్యూ పడ్డేసే అవకాశం ఉంది. అలాగే టైర్లు కొట్టుకు సంబంధించినటువంటి టైర్లు వాళ్ళు కూడా కొంచెం మీరు అవగాహన కల్పించే అవసరం ఉంటుంది. ఈ 2 చేయటం వల్ల డెంగ్యూ దోమ ఉత్పత్తి అవ్వకుండా కొంచెం రోగులకు కాపాడే అవకాశం ఉందని చెప్పని తెలియజేస్తాను. ఇప్పుడు మీరు మొన్న పార్కులు ఏర్పడిన తర్వాత 2 కోట్లు పెట్టి ప్రధానంగా డ్రైనేజీలు ఇచ్చారు. డ్రైన్ కట్టడం అనేది చాలా అవసరం. ఇప్పుడు 20 వార్డులో మనసు ఎక్కువ ఉంది, అది పోరాటం చేస్తూ ఉంటుంది డ్రైన్ కట్టడం కోసం. పూర్తి అవుతుంది. మరి ఎట్లా ఇది కొంచెం కనీసం మనం అధికారులు వాళ్ళు కొంచెం కఠినంగా ఉండాలి. వేరే అంశాలు వచ్చినా కూడా పక్కన పెట్టి దాన్ని పూర్తి విధంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. వర్షాకాలం ముందస్తు జాగ్రత్తల కింద కొన్ని ఎజెండాలు పెట్టారు. ఇందులో ప్రధానంగా డ్రైనేజీలు క్లీనింగు, రోడ్లు క్లీనింగు, చెత్త నివారణ ఇటువంటి అంశాలు పెట్టారు. అంటే సూచన చేయదలుచుకుంది ఏంటంటే మంచిది పాలక మండలి వాళ్ళు వచ్చాక కొంత పని చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో జరగడం లేదు. దానికి నిధులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. భవిష్యత్తులో వాటిని అధిగమించాలని కోరుకుంటున్నాం. అలాగే అంటే ఈ రోడ్లు క్లీనింగ్ అనేది పాలక మండలి వచ్చి 6 నెలలు అయింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మేమున్నటువంటి వీధి ఉంది త్రివేణి కాలేజీ రోడ్డు. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా డ్రైనేజ్ తీయాలి, ఒక్కసారి కూడా క్లీనింగ్ చేయాలి. చెత్త బండి వస్తుంది, వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వస్తుంది, రెగ్యులర్గా రోజు రాదు. నాయకులు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలతో వారి సూచనలు మా వార్డు మెంబర్లు పాలక మండలి సభ్యులు చర్చించుకొని 20 భద్రాచలంలో 20 వార్డు మెంబర్స్ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి సమస్యలు ఏమవుతున్నాయో మనం చర్చించుకొని దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, దాంట్లో ఎట్లా ఏమి చేయాలనేది ప్రతి కూడా చర్చిస్తూనే ఉన్నాం. నెల ప్రతి సమస్య కూడా మనం ఎట్లా చర్చించుకోవాలని మేము ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తాం. దీంట్లో భాగంగా ఈ ఆర్డబ్ల్యూసీ వాళ్ళు మేడం గారు మాట్లాడుతూ ఈ వర్షపు నీటిలో వరదలు వచ్చిన కానీ మనం తాగునీరు అందించవలసినటువంటి బాధ్యత ఆర్డబ్ల్యూసీ వాళ్ళకు ఉన్నది. ఎలాంటి లోపాలు లేకుండా అక్కడక్కడ పట్టణంలో కూడా ఈ పైపులు లీక్ అవ్వడం, మళ్ళీ మురుగునీళ్ళు కలవడం, ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఎక్కడైతే కంప్లైంట్ వచ్చిందో అది తక్షణమే దాన్ని పరిష్కరించే విధంగా చూడాలి. పంచాయతీ పరిధిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో తప్పకుండా మేము రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా మనం చేయాలనేది ఒక ముందు ప్రణాళికతోని భద్రాచలంని మనం ఎట్లా చేద్దాం ఏంటనేది కొన్ని మొక్కలు పెంపకం. కానీ ఫస్ట్ ఏంటంటే భద్రాచలంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే సీసీ రోడ్లు కాదు, డ్రైన్లే. ఆ డ్రైన్లే ప్రధానమైనటువంటిది. ఇంకా రాబోయేటువంటి బడ్జెట్ ఏదొచ్చినా కానీ డ్రైన్కి ఉపయోగించడమే. కాబట్టి డ్రైన్లు బాధ్యత మీరు తీసుకుంటాం. తర్వాత ఇంకా ఈ 2-3 రోజులలో ఒక జేసీబీ పెట్టేసి మాన్యువల్గా కాకుండా ఇప్పుడు జేసీబీ ఎదురుతూ పనిచేసేటట్టు ఉంటుంది, అది కూడా చేస్తామని